తెలంగాణ రాష్ట్రంలో క్యాన్సర్ దవాఖానాలు ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ఉన్నాయో తెలియదంటున్న తెలంగాణ ప్రజలు. తెలిసిందల్లా ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ, నీలోఫర్ ఏరియా దవాఖానాలు మాత్రమే ప్రచారంలో ఉన్నాయని తెలుస్తుంది. కారణం ప్రైవేట్ ఆసుపత్రులు పుట్టగొడుగుల్లా రావడమే. 300 గజాల స్థలం ఉందంటే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా బోర్డులు తగిలిస్తున్నారు. పార్కింగ్ సౌకర్యం ఉండదు. రోగుల బంధువులు రోడ్ల మీద, చెట్ల కింద ఉండాల్సిందే. రోగాలు పెరుగుతున్నాయి, ఆసుపత్రులు పెరుగుతున్నాయి అంటున్న రోగుల బంధువులు. ఎన్నో దశాబ్దాల కాలంగా మెహదీ నవాబ్ జంగ్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో రోగులకు సేవలందిస్తున్న ఎంఎన్జే క్యాన్సర్ దవాఖానా రెడ్ హిల్స్ లక్డికాపుల్ దగ్గర ఉన్నది. దవాఖానా భారత మొదట ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ 1955లో ప్రారంభించారని తెలుస్తుంది. 2 ఎకరాల స్థలంలో నిర్మాణం జరిగింది. సుమారు 300 పడకల ఆసుపత్రి ఉచిత సేవలతో వైద్య రంగంలో దూసుకుపోతుందని తెలుస్తుంది. ఇటీవలి కాలంలో 100 మందికి రోబోటిక్ సర్జరీలు పూర్తి చేసుకున్నట్లు, తెలుగు రాష్ట్రాల్లో రోబోటిక్ సర్జరీలు చేయడం మొదటిసారిగా ఉన్నదని తెలుస్తుంది. ఎంఎన్జే ఆసుపత్రిని లోని డాక్టర్లు, 4 ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ప్రత్యేక శిక్షణ పొంది రోగులకు సర్జరీని అందుబాటులోకి తీసుకురావడమైనది. ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉండే ఖరీదైన రోబోటిక్ సర్జరీ సదుపాయంతో పేదలకు తక్కువ ఖర్చులతో ఇప్పుడు ప్రభుత్వ దవాఖానా ఎంఎన్జీ ఆసుపత్రిలో సర్జరీలు చేస్తున్నట్టుగా ఆసుపత్రి డైరెక్టర్ ముక్తా శ్రీనివాసులు తెలుపుతున్నారు. ఈ ఆసుపత్రిలో రొమ్ము, గర్భసంచి, పురుషనాళం, పెద్దపేగు, అన్నవాహిక, పొట్ట తదితర క్యాన్సర్లకు రోబోటిక్ విధానంలో సేవలందిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య పథకాలు ఆయుష్మాన్ భారత్తో అనుసంధానం చేసేందుకు ఎంఎన్జే ప్రభుత్వంతో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సర్జికల్ ఆంకాలజీ నందు సూపర్ స్పెషాలిటీ వైద్య విద్యార్థులకు రోబోటిక్ సర్జరీపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తుంది. క్యాన్సర్కు సంబంధించిన వివిధ రకాల చికిత్సలు త్వరలో అందుబాటులోకి రానున్నాయని ఎంఎన్జే డైరెక్టర్ తెలుపుతున్నారు.